దళితుల అభ్యున్నతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ నెల 27న జరిగే భారీ బహిరంగ సభ కోసం తెలంగాణ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. గులాబీ పార్టీ సభ కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం దళిత బంధు లబ్ధిదారులు కోరుకంటి చందర్ను కలిసి 2 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నాయి. దేశంలో ఎవరు ఇదివరకు నిర్వహించిన విధంగా మరి ఎవరు కూడా చరిత్రలో చెప్పుకునే విధంగా కూడా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను అయితే ఎలకతుర్తిలో ఈ నెల 27వ తారీఖున నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు సన్నాహ సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా సన్నాహ సమావేశాలు కూడా నిర్వహించారు. పెద్ద ఎత్తున కూడా సభను విజయవంతం చేయడానికి అయితే కృషి చేస్తున్న పరిస్థితి. అంతేకాకుండా ముఖ్యంగా కేసీఆర్ గారి సభను స్వయంగా వీక్షించడానికి, సభకు సక్సెస్ కావడానికి కూడా ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, పింఛన్లు తీసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ సర్కార్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా కూడా విరాళాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు కూడా ఉన్నారు. దాంతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది సన్నాహ సమ, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా విరాళాలు వస్తున్నటువంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లా చూడొచ్చు, ఏ విధంగా ఉండబోతుంది సార్? కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలి. 16 నెలల్లోనే కేసీఆర్ గారి అమలు చేసినటువంటి పథకాలను కూడా అమలు చేయలేనటువంటి ఆలోచన లేనటువంటి, ఈ పరిపాలనలో అవగాహన లేనటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి పరిపాలనను ఈ యొక్క మాకు వద్దు అని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా ఈ యొక్క సభకు తరలి రావడానికి, కేసీఆర్ గారి చెప్పేటువంటి ప్రసంగాన్ని విని ఈ యొక్క గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ఏ పిలుపు ఇచ్చినా కూడా దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములైనరో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారి పిలుపు కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలోనే ఈ యొక్క రజతోత్సవ వేడుకలు జరుగుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా రజతోత్సవ వేడుకలలో మేము మా వాడ నుంచి వెళ్ళి మేము వస్తాం, మాకు ఏం వాహనాలు సమకూరుస్తారని చెప్పినటువంటి పరిస్థితి. మాకు నియోజకవర్గాలకు మా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పెద్దపల్లి, మంతని, రామగుండానికి సంబంధించి 5,000 మందిని తరలించాలని మాకు ఆదేశాలు జారీ చేసినారు. 5,000 మంది కాకుండా 10,000 మంది కూడా రావడానికి అలా సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని మేము చూస్తున్నాం. పాదయాత్రల ద్వారా, మోటార్ సైకిళ్ళ ద్వారా, అదేవిధంగా స్వచ్ఛందంగా ట్రైన్ ద్వారా మేము వెళ్తామని చెప్పేసి ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి మేము కళ్ళారు చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఈ సభ కోసం జరిగేటువంటి ఖర్చులు కానీ, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ సందర్భంలోనే లబ్ధిదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేసినారు. కాబట్టి ఆ యొక్క సంక్షేమ పథకాలలో లబ్ధి పొందినటువంటి ఈ యొక్క రామగుండం నియోజకవర్గం కానీ, పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము సభకు రావడంతో పాటు మేము ఆర్థికంగా మేము ఇలా బలపడ్డము. కేసీఆర్ గారి ఆశీస్సులతోని, కేసీఆర్ గారి పెట్టినటువంటి పథకంతో మేము ఇలా మా కుటుంబాన్ని గొప్పగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క సభ సహాయం చేస్తాం, మేము మళ్ళీ మాకు కేసీఆర్ గారి పాలన కావాలని కోరుకుంటున్నామని ఇలా రామగుండం నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులు కూడా 2 లక్షల రూపాయల చెక్కును కూడా వాళ్ళు అందించడం అనేది నిజంగా బాగా సంతోషాన్ని ఇచ్చింది. మేము గత 15 రోజులుగా మొట్టమొదటిగా నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత వాడలా ఇలా వాళ్ళందరూ కూడా మా వాడకు రండి అన్న, మేము వస్తామని అన్నప్పుడు మేము వాడలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు వాళ్ళందరి ఆధ్వర్యంలో వాడల సమావేశాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే వాళ్ళందరి పేర్లతో సహా రాసిస్తాం, మేము వస్తున్నామన్నా అని చెప్పేసి అన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. మేము 5,000 మందికి సంబంధించి అంతా కూడా ఏర్పాట్లన్నింటినీ కూడా చేసుకున్నాం. ఇప్పటికే స్వచ్ఛందంగా కూడా సభకు భారీ ఎత్తున వస్తున్నటువంటి స్పందన అయితే వస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలలో ఒక గుబులు పట్టినటువంటి సమాచారం వస్తుంది. దీని పట్ల కూడా కాంగ్రెస్ నేతలు ఈ సభ గురించి ఏమనుకుంటున్నారు, వారు ఎలాంటి కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడికక్కడ ఏ విధంగా ఇబ్బందులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలు ఏమనుకుంటున్నారు? మొన్నటికి మొన్న ఈ సభకు పర్మిషన్ ఇవ్వద్దు అనేటువంటి ఆలోచన కూడా జరిగినటువంటి సందర్భం. ప్రజలలో ఉన్నటువంటి స్పందన, గ్రామాలలో ఉన్నటువంటి స్పందన
తిరుగుబాటు చేస్తారు అనేటువంటి ఒక భయం కొద్దీ వెంటనే వాళ్ళు అనుమతి ఇచ్చినటువంటి సందర్భం కూడా నిన్న మేము కల్లారా చూసినాం. కాబట్టి ఇలా ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు తప్పదు. బీఆర్ఎస్ పార్టీని ఒత్తిడి చేసినా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఉద్యమ కార్యాచరణను కానీ అనగదొక్కాలని చూస్తే తిరుగుబాటు తప్పదనేది వాళ్ళు గమనించి ఇలా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అక్కడక్కడ కొంచెం కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారు. వాల్ రైటింగ్ రాకపోవడం, పోస్టర్లు వేస్తే ఇబ్బంది పెట్టడం, ఇటువంటివి చేస్తున్నారు. దీని మీద తప్పకుండా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ రజోత్సవ సన్నాహక సభకు పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక్కొక్క ఏరియాకు 5,000 కాదు 10,000కు మించి కూడా పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నారు. స్వచ్ఛందంగా కూడా రానున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ఏ పార్టీలు కూడా ఎన్ని రకాల కుట్రలు వేసినా కూడా సభ సక్సెస్ చేసి తీరుతాము. ఉద్యమ పార్టీ కాబట్టి ఉద్యమం అంతా కార్యకర్తలంతా కూడా ఉద్యమకారులే. ఒక్కొక్కరి పైన అనేక కేసులు ఉన్నాయి. ఎవరు కూడా దేనికి కూడా భయపడే ప్రసక్తి లేదు. సక్సెస్ చేస్తాము, చరిత్రలో కని విని ఎరుగని సభగా నిలుపుతామంటూ కూడా జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, రామగుండం.